హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పిరిచువల్ గురు ఆనంద్ సాయి కృష్ణ గారు. ఆనంద్ సాయి కృష్ణ గారు, స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళు పాజిటివ్ ఆరాతో ఉంటారు, నిజాలే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరు, ఆ నెగిటివ్ ఆరా వైపు వెళ్ళరు, చెడు మాటలు అనేది ఎక్కువ మాట్లాడరట. ఎందుకంటే ఆ జర్నీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏదని చెప్తుంటారు అందరూ. మీరేమో మంచి వినండి, చెడు చేయకండి, నిజాన్ని నమ్మండి, అబద్ధాన్ని వదిలేయండి, డబ్బును ప్రేమించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎన్ని కష్టాలు వచ్చినా చెప్తుంటారు. మనం రైట్ నో కలియుగంలో ఉన్నాం. మీరు చెప్పే మాటలు ఎంతమంది వింటున్నారు అని క్వశ్చన్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు పెళ్లి దాటి రిలేషన్షిప్లు, సిచ్యువేషన్షిప్లు ఆ జోనర్లో బ్రతుకుతున్నాం. ఇంతకుముందు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పడానికి చాలా భయపడేవాడు. పెళ్లి తర్వాత అమ్మాయిలతో మాట్లాడేవారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా మారిపోయారు, చాలా ఫాస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మీరేంటి మీ లైఫ్ స్టైల్ అంటే వీఆర్ ఇన్ రిలేషన్షిప్, మేము కలిసే ఉంటున్నాం అంటున్నాం. ఇలాంటి సమాజంలో రైట్ నో బ్రతుకుతున్నాం. పెళ్ళి అనే దానికి విలువ లేకుండా జరిగే కొన్ని సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఒక స్పిరిచువల్ గురువుగా ఏం చెప్తారు? ఇప్పుడు మనం చేసేది తప్పేనా? ఇప్పుడు ఎవరైతే మేము రిలేషన్షిప్లో ఉన్నాం, సిచ్యువేషన్షిప్లో ఉన్నాం, మేము మాకు నచ్చి ఉంటున్నాం, మా లైఫ్ స్టైల్ ఇది, మాది మా లైఫ్, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పే వాళ్ళకి కూడా విధిగా ఒక రకంగా కర్మ ఉంటుందా? అది తప్పేనా? ఈ దృష్టిలో ఏంటి అసలు? చూడండి, కర్మ అనేది ఒక టైం వరకు పని చేస్తుంది. ఇప్పుడు తప్పు అని తెలిసి కూడా మనము పదే అదే తప్పు చేస్తున్నామంటే అక్కడ తర్వాత దానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు తీసుకోవాలి. ఈ లివింగ్ రిలేషను, ఈ ప్రేమ, ఇవన్నీ ఇప్పుడు బాగుంటాయండి. సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ పనిచేయవు. లేడీస్ ఉంటారండి, ఇప్పుడు బ్యూటీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 45, 50 ఇయర్స్, 55 అనుకోండి. ఆఫ్టర్ ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, మంత్లీ ఎంత కావాలో అంత ఇన్కమ్ ఉంటుంది, ఒక ఏజ్ వరకు పని చేస్తుంది. ఒక ఏజ్ తర్వాత మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎవరు? పెళ్ళి బంధం అనేది చాలా ప్రాముఖ్యత అండి. ఇప్పుడు కొట్టిపడేస్తారు, కానీ ఉన్న జనరేషన్ పెళ్ళి అంటేనే ఒక భూత పదంగా చూస్తున్నారు. పెళ్ళి యొక్క వాల్యూ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన చూడండి, పెళ్ళి ఆయన కూడా చాలా సంవత్సరాల వరకు పెళ్లిని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన కొంచెం ఏజ్ క్రాస్ అయింది, ఆ పెళ్లి యొక్క వాల్యూ ఇప్పుడు తెలిసింది ఆయనకు. ఒక రోజు ఆయన ఇంటి ముందు అలా కూర్చోంటే ఆయన లైవ్లో చెప్పాడు, ఆ పక్షులు వచ్చి కూర్చోయిన తర్వాత ఒక్కదానికో ఒకటి అన్యోన్యంగా ఎలాగున్నాయి అనేది ఆయన జస్ట్ ఒక 5 నిమిషాలు చూశాడు. వదిలి చూసిన తర్వాత ఆయనకు అప్పుడు అర్థమైందంట, అరే నేను కూడా పెళ్లి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు తెలుస్తుంది నాకు, అంటే ఒక తోడు మనకి ఎవరు ఉంటారనేది. ఎప్పటికీ భార్య భర్త అనేది, అదే బంధం అనేది ఎవరు వర్ణించలేనిది. అది వాటి వాల్యూ ఇప్పుడు అర్థం కాదండి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఆర్ నారాయణమూర్తి చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇది పెళ్లి బంధం దయచేసి నేను చేసిన తప్పులు మీరు చేయకండి, పెళ్లి చేసుకోండి. ఆఫ్టర్ ఒక సమ్ ఏజ్ అయిపోయిన తర్వాత దాని వాల్యూ అప్పుడు తెలుస్తుంది మీకు. ఏం చేసుకున్నా కూడా పోయిన లైఫ్ను తీసుకురాలేరు అని చెప్పారు. ఇది ఒకటండి. తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ దాదాపు అంటే ఆయనకు 80 ఇయర్స్ ఉన్నాయి, ఆమెకు 70 ఇయర్స్ ఉన్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇది జరిగింది రియల్గా. ఆయనకు ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే ఆమె అక్కడ రన్నింగ్ రేస్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈమె 65 సంవత్సరంలో ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనింది. రన్నింగ్ రేస్లో ఎందుకు పాల్గొనామంటే నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు, చూపించడానికి డబ్బులు లేవు, ఇక్కడ ప్రైజ్ మనీ ఉందంటే వచ్చానని. చూడండి అలా ఆ బంధం అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుందండి. అప్పుడే వాళ్ళు వదిలేసుకుంటే ఈ రోజు ఆయనకి తోడు ఎవరు ఉండేవాళ్ళు కదా. ఎప్పటికైనా ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉండొచ్చు, పోవచ్చండి, పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ భార్యాభర్తలకు మించిన బంధం అండి సృష్టిలో ఏది ఉండదండి. ఓకే, భార్యాభర్తల బంధం గురించి చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ రోజుల్లో ఎంతమంది దీన్ని బిలీవ్ చేస్తున్నారు? మరి అలాంటప్పుడు ఈ రిలేషన్షిప్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే తెలియదు కదండి. వాళ్ళు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఇదే లైఫ్ అనుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఎవరైనా మీరు డైవర్స్ తీసుకున్న వాళ్ళతో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ ముందు డైవర్స్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడండి, సింగిల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళతో మాట్లాడండి, ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. నేను అదే చెప్పే కదండి, ఇప్పుడు బ్యూటీ ఉంది, అబ్బాయికి శాలరీలు ఉన్నాయి, ఇదే లైఫ్ అనుకుని భ్రమలో జీవిస్తున్నారు వాళ్ళు. ఒకరి పైన ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గిందో ఆటోమేటిక్గా వదిలేస్తారు. లివింగ్ రిలేషన్ అంటే ఏంటి? ఇష్టమున్న రోజులు కలిసి జీవిస్తాము, తర్వాత వదిలేస్తాము. అంటే అక్కడ డైరెక్ట్గా ఇద్దరి మధ్య బాండింగ్ కుదురుతూ అండర్స్టాండింగ్లో ఉన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న రోజులు నీ దగ్గర ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ తీరిపోతే వదిలేస్తానని అండర్స్టాండింగ్తోనే ఉంటున్నారు కదా. ఇంకా లివింగ్ రిలేషన్ అంటే అదే కదండి అర్థం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోవాలంటే కొన్ని కోర్టులు, పెద్ద మనుషులు ఇవన్నీ ఉంటాయి. లివింగ్ రిలేషన్కి అవన్నీ ఉండదు. ఉన్నంతవరకు ఎంజాయ్ చేస్తారు, వదిలేసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ.
ఇప్పుడు పెళ్లి బంధం అంటున్నారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, అవును. ఇలాంటివి వింటున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది కరెక్ట్ చేసుకుంటారేమో, మనం ఏ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం, ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదేమో, ఇది మనం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫాలో అవుతున్న వాళ్ళ పేరెంట్స్ అది ఫాలో అవ్వలేదు. అవును. ఇప్పుడు ఎవరైతే రిలేషన్షిప్ అని ఓపెన్గా చెప్తున్నారో వాళ్ళ అమ్మా నాన్నలు అలా లేరు, బాధ్యతగా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరికీ ఇది చాలా కల్చర్ లాగా అలవాటు అయిపోయింది. అవును. ఇప్పుడు మీరు అన్నట్టు రీసెంట్గా ఒక షోలో, దివాళీ సందర్భంగా ఒక షోలో బుల్లెట్ భాస్కర్ గారి పేరెంట్స్ ఒక షోకి వచ్చారు. అవును. వాళ్ళ నాన్నగారు మదర్ వచ్చారు. పెళ్లి గురించి, దాంపత్యం గురించి అడుగుతున్నప్పుడు మీరేం కోరుకుంటున్నారంటే, నాకంటే నా భర్తే నా చేతుల్లో పోవాలి, ముందుగానే చనిపోవాలని ఆమె చెప్పింది. ఎందుకంటే నేను లేకపోతే ఆయన పనులు ఆయన చేసుకోలేరు. చేసుకోలేదు. ఏ భార్య కూడా అలా కోరుకోదు, నేనే ముందు చనిపోవాలి, పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అవును. కానీ అసలు ఆ లవ్ చూస్తుంటే ఏ రోజుల్లో ఉంటున్నామని కరెక్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం. అవును. ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, మీరు అదే ప్రోగ్రామ్ నేను కూడా చూశాను ఇక్కడ. అది చూడండి, ఆమె చెప్పింది 100% నిజమండి. అది మీరు చూడండి, కావాల్సిన బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా భర్త చనిపోయిన తర్వాత భార్య చాలా సంవత్సరాలు బతికుంటుంది. కానీ భార్య చనిపోయింది అనుకోండి, ఆ భర్త మినిమం ఒక 1 year 2 years 3 years కన్నా ఎక్కువ బతకలేడు. మీరు ఎవరినో చూసుకోండి. ఎందుకంటే అప్పుడు దాకా ప్రతి ఒక్కటి భార్య పైన డిపెండింగ్ అయి ఉంటాడు. మనం అనుకుంటాం కానీ జెంట్స్ చాలా మెంటల్గా స్ట్రాంగ్ అనేది అబద్ధం అండి. లేడీస్ ఎప్పుడే కానీ మెంటల్గా ఫుల్ స్ట్రాంగ్ అండి వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో మనము అనుకుంటాం, ఇంట్లో ఉంటే మీకు ఏం తెలుస్తుందని. భర్త చనిపోయిన తర్వాత భార్యలు ఎంత స్ట్రాంగ్గా తయారవుతారు తెలుసా? అదే భార్య చనిపోయిన తర్వాత చూడండి, భర్త మొత్తం తన సర్వస్వాన్ని కోల్పోయినట్టు బయటికి రాలేకున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె చెప్పింది 100% అండి. కాబట్టి పెళ్లి బంధం అనేది 100% సెక్యూర్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే కల్చర్ అని ఇప్పుడు మీరు ఫాలో అవుతున్నారో, కొన్ని సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. అప్పుడు బాధపడితే కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. రైట్, థ్యాంక్ యూ.